కేసీఆర్ వియంకుడిపై కేసు, ముగ్గురుపై ఎస్సీ అట్రాసిటీ కేసులు, రామ్ కిషన్ రావుపై నిజామాబాద్లో నమోదు. స్థల వివాదంలో చిక్కున్న ఎమ్మెల్సీ కవితమామ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఎంట్రన్స్ స్థలంలో నిర్మాణానికి ప్రయత్నం, దారి కావాలంటూ అడ్డుకున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు బెదిరింపులకు దిగిన రామ్ కిషన్ అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో వీళ్ళ అరాచకాలు ఇంకా 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 నడుస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వియంకుడు ఎమ్మెల్సీ కవితమామ రామ్ కిషన్ రావుపై నిజామాబాద్లో కేసు నమోదైంది. పట్టణంలోని ఓ స్థల వివాదం విషయంలో ఆయనపై ఎస్సీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్కేఆర్ రామ్ కిషన్ రావు పేరిట 4 ఏళ్ల క్రితం ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ నిర్మించి అందులోని ప్లాట్లను విక్రయించారు. అయితే ఆ బిల్డింగ్ ఎంట్రన్స్గా ఉపయోగిస్తున్నటువంటి స్థలంలో మరో బిల్డింగ్ నిర్మించేందుకు రామ్ కిషన్ రావు ప్రయత్నించగా ఆర్కేఆర్ అపార్ట్మెంట్ వాసులు అడ్డుకున్నారు. ప్లాట్స్ విక్రయించే సమయంలో దారి ఇదేనని చెప్పారని, ఇప్పుడేమో కాదంటున్నారని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇటీవల రామ్ కిషన్ రావు మనుషులు హడావుడిగా కాంక్రీట్ పనులు మొదలుపెట్టగా అపార్ట్మెంట్ వాసులు అడ్డుకున్నారు. ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ కోరారు. అయితే ముందుండి మాట్లాడిన గాదారి గోపి అనేటువంటి వ్యక్తిపై రామ్ కిషన్ రావు మనుషులు అనుచరులు దుర్భాషలాడారు. దీంతో బాధితుడు గోపి వెళ్లి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రామ్ కిషన్ రావుతో పాటు నగేష్, రవి అనే వ్యక్తులపై పోలీసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 235 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారంటూ గోపి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్కేఆర్ అనే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఎంట్రన్స్లో ఉండే స్థలాన్ని ఆక్రమించాలని చూశారని వివరించారు. కాగా రామ్ కిషన్ రావు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. ఈ వ్యవహారంపై కవిత లేక బీఆర్ఎస్ నాయకులు ఇంకెవరైనా స్పందిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. దారి ఇవ్వమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని, అపార్ట్మెంట్ వాసులు భయపెడుతున్నారని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. ఇదే దారి అని చెప్పారు. 4 ఏళ్లుగా ఇటువైపు నడుస్తున్నాం, ఇప్పుడేమో ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను దారి ఇయ్యనంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని బాధితుడు గోపి స్వేచ్ఛ బిగ్ టీవీతో చెప్పారు. 100 నెంబర్కు డయల్ చేస్తే పోలీసులు వచ్చి నిందితులను తీసుకెళ్లాలని వాపోయాడు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు వెంబడి వివాదాస్పద స్థలం ఉంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే విధమైనటువంటి ధోరణితో ఉన్నారు, అధికారం దిగిన తర్వాత కూడా అదే విధమైన ధోరణితో ఉన్నారు. సో వీళ్ళకు అంటే ఏ ఇష్టారీతిన ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో వీళ్ళకు తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు అక్కడ దారి ఇదే దారి అని చెప్పి అదే దారిలో మళ్ళా అపార్ట్మెంట్ కట్టేసి ఈరోజు డబ్బులు దండుకుందాం అనేటువంటి ఒక కుట్ర తప్ప వేరే ఏది కనబడతలేదు ఇందులో.